ఇవాళ ఆపరేషన్ సింధూర్పై డిస్కషన్, చర్చను ప్రారంభించనున్న జైశంకర్, సమాధానం ఇవ్వనున్న అమిత్ షా. ఛత్తీస్గఢ్లో 2 కేరళ నన్స్ అరెస్ట్. మత మార్పిడి ఆరోపణలతో వారిపై దాడి చేశారని ప్రియాంక ఫైర్. పోలీసుల తీరును ఖండిస్తున్నట్టు వెల్లడి. కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డితో మీనాక్షి నటరాజన్, మహేష్ గౌడ్ భేటీ. నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చ. ఢిల్లీకి మంత్రులు, ఎమ్మెల్యేల పర్యటన తేదీల మార్పులపైన డిస్కషన్. రాయలసీమలో ప్రజా సమస్యల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్తాం. క్షేత్రస్థాయి పర్యటనలతో పార్టీని బలోపేతం చేస్తానన్న మాధవ్. రేపటితో ముగియనున్న ఏపీ బీజేపీ అధ్యక్షుడి సీమ పర్యటన. నేటి నుంచి జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ. కడప జిల్లా పరిషత్తులో పత్రాల దాఖలుకు సర్వం సిద్ధం. సాయంత్రం 5 గంటల వరకు స్వీకరణ. తెలంగాణలో గొర్రెల స్కామ్లో దర్యాప్తు వేగవంతం. హైదరాబాద్లో 8 చోట్ల ఈడీ తనిఖీలు. ఏసీబీ నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ కేసు ఫైల్. హైదరాబాద్ బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడీ విచారణ. ప్రకాష్ రాజును ప్రశ్నిస్తున్న అధికారులు. జంగిల్ రమ్మీని ప్రమోట్ చేసిన నటుడు. కియా అనుబంధ పరిశ్రమల దగ్గర మంత్రి సబితా అనుచరులు దౌర్జన్యం. అన్ని కాంట్రాక్టు పనులు తమకే ఇవ్వాలంటూ వీరంగం. కంపెనీ సెక్యూరిటీ సిబ్బందిపై దాడి. శ్రీ సత్యసాయి జిల్లా అమ్మవారిపల్లి దగ్గర ఘటన. గద్వాల జిల్లాలో నకిలీ వాహన ఇన్సూరెన్స్లు. స్కూల్ బస్సులకు నకిలీ ఫిట్నెస్ పత్రాలు. ఒకే నెంబర్పై 2-3 వాహనాలకు సర్టిఫికెట్లు. ఓ రోడ్డు ప్రమాదంలో వెలుగులోకి వచ్చిన వ్యవహారం. యాదాద్రి జిల్లా రాయగిరిలో దారుణం. భార్యపై భర్త కత్తితో దాడి. బాధితురాలికి తీవ్ర గాయాలు. వివాహేతర సంబంధమే హత్యాయత్నానికి కారణం.